క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 20 ఏళ్ళ నుంచి మనం ఆదంలో సీనియర్ క్రికెటర్గా 20 ఏళ్ళ కింద నేను కానీ మా మిత్రులు మల్లప్ప గారు కానీ రూపాల్ చౌదరి గారు కానీ సూర్యనారాయణ గారు కానీ మరి మా పులికొండ వెంకటేశ్వర గారు కానీ మరి అసోసియేషన్ అధ్యక్షులు వారు అయినటువంటి విట్ట రమేశయ్య గారు వీరందరూ మేము క్రికెట్కి గ్రౌండ్ నుంచి లెదర్ బాల్తో ఆడే మూమెంట్ అప్పుడు మేము సీనియర్స్ అయిపోయినాము. అప్పుడు మ్యారేజెస్ చేసుకుని వ్యాపార రీత్యా మేము కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లోకి వెళ్ళిపోయినారు. మరి మాకు గ్రౌండ్లోకి మా తమ్ముళ్ళు ఇప్పుడున్న సీనియర్స్ చాలామంది హలందర్ అనే అబ్బాయి చాలా మంచి కెప్టెన్ రైజింగ్ స్టార్ ఆయనతో పాటు చాలామంది మిత్రులు ఉన్నారు. అహ్మద్ భాయ్ రైజింగ్ స్టార్ సచిన్ లెవెన్ ప్రతాప్ మరియు గౌసు మరియు షఫీ సత్య మరియు ముస్తఫా ఇలా చీరాన్ భాయ్ ఇలా నాసీరు ఇలా తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి మా స్పెషల్గా యాసీన్ ఈ తమ్ముడు కూడా చాలా మంచి క్రికెట్ టోర్నమెంట్ నడుపుకుంటాడు. వీళ్ళందరూ కలిసి అన్న మీరు గ్రౌండ్లోకి రావాలి అని స్టార్టింగ్ నాకి ఈ గోల్డ్ స్మిత్ వాళ్ళు కూడా ఎప్పుడు మమ్మల్ని ఏ టోర్నమెంట్ పెట్టి నన్ను మల్లప్ప గారిని స్పెషల్గా తీసుకుని ఉంటారు. వాళ్ళు కూడా ఈ గ్రౌండ్కి వచ్చేటట్టు చేసి మేము క్రికెట్ ఆడుతూ ఈరోజు క్రికెట్ స్పాన్సరింగ్ చేస్తూ ఈరోజు వన్ ఆఫ్ ది ఆర్గనైజర్గా తయారు చేస్తున్నాను ఈ మైదానంలో. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే క్రీడలు అనేది నాకు పిచ్చి. చిన్నప్పటి నుంచి నేను స్కూల్ లెవెల్ నుంచి క్రికెట్ ఆడినాను. ఫుట్బాల్లో చాలా మంచి ప్లేయర్ నేను. స్కూల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఆడినాను. ఆర్ట్స్ కాలేజ్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఆడినాను నేను. అప్పట్లో క్రికెట్ టీం పెట్టి నేను కానీ మల్లప్ప గారు కానీ భూపాల్ చౌదరి గారు కానీ దేవ్ లెవెన్స్ అని భూపాల్ చౌదరిది జస్టిస్ 7 అని మై టీం మల్లప్ప గారి యంగ్ జెన్స్ ఇట్లా పులికొండ వెంకటేశ్వర వీళ్ళందరూ చాలా మంది మిత్రులతో మేము దాదాపు 15 ఏళ్ళు హైదరాబాద్లో క్రికెట్ టోర్నమెంట్స్ ఇదే మైదానంలో ఆడినాము. మరి ఇదే మైదానంలో మేము ఆర్గనైజింగ్ చేసుకుంటూ చాలా మంది మిత్రులు సహకారంతో ఈరోజు నేను గ్రౌండ్లో ఈ క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టడం మొదలు చేస్తున్నాము. ఎవరి ఇయర్ ఏదో రూపంలో కొత్తదనం తేవాలి, ప్లేయర్స్లో కొత్తదనం ఉండాలి, యూత్కి మంచి అట్రాక్షన్గా టోర్నమెంట్ నడపాలి అని చెప్పి ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్స్ నడుపుతున్నాము. నేను నడిపిన టోర్నమెంట్ ఒక ఎత్తు అయితే ఈ ఏడు నడిపే టోర్నమెంట్ చాలా కలర్ఫుల్, గ్రాండ్ఫుల్, సక్సెస్ఫుల్ టోర్నమెంట్ ఇది. ఎందుకంటే సక్సెస్ చేస్తారని నమ్మకంతోనే చాలా కలర్ఫుల్గా. ఎందుకంటే ఎవరు పేరు మీద పెట్టాను నేను. దీంట్లో పొలిటికల్స్ అసలు ఇన్వాల్వ్ ఉండవు. పొలిటికల్స్ వస్తారు కానీ ఈ ఫ్రెండ్షిప్ లెవెల్గానే ఉంటుంది. ఇది అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. వాళ్ళందరూ కూడా సహాయ సహకారం చేస్తారు. వాళ్ళందరి సహకారంతో కూడా నేను టోర్నమెంట్స్ నడుపుతుంటాను. వీళ్ళు చాలా మంచి మనసుతో చేస్తారు. అది కూడా నేను పెట్టే టోర్నమెంట్ టైటిల్ ఆదోని ఛాంపియన్స్ ట్రోఫీ. మా ఊరు మన ఊరు కాబోయే జిల్లా ఆదోని ఛాంపియన్స్ ట్రోఫీ అని పెడతాను నేను ఎప్పుడు. ఆ టైటిల్ లైక్ చేసి చాలా మంది మిత్రులు నాకు చాలా హ్యాపీ. ఊరు పేరు మీద టోర్నమెంట్ పెడుతున్నామంటే మా వంతు హ్యాపీగా స్పాన్సరింగ్ చేసి ముందుకు వస్తారు. ఆ రకంగానే ఈ తూరు చాలా కలర్ఫుల్గా. దీంట్లో చాలా తూర్లు చాలా మంది ఇక్కడ ఐపీఎల్ అన్ని పెట్టినారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆడినారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఆడినారు. నేను కూడా గతంలో కూడా ఆడిపించినాను. ఈ టూర్ ఎందుకు ఆధునిక ఛాంపియన్స్ ట్రోఫీ ఓన్లీ ఫర్ లోకల్స్, అది కూడా ఏజ్ గ్రూప్ పెట్టినారు అనేది చాలా మందికి డౌట్ ఉంది. ఆ డౌట్ కూడా చెప్పేస్తున్నాను. అండర్ 30 అనేది కొత్త నీరు బయట రావాలి. దాంతోపాటు సీనియర్స్ కూడా వదలుకోకుండా ఆ సీనియర్స్ కూడా యాడ్ చేసి 4 మెంబర్స్ సీనియర్స్ ప్లస్ 30 అండర్ 30 10 మెంబర్స్ కలిపి స్క్వాడ్ చేయండి. దానికి అందరూ హ్యాపీగా 42 జట్లు దాదాపు గ్రౌండ్ పర్మిషన్ కూడా 9 days సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి మాకి. దానికోసం మనకి
48-49 టీమ్స్ దగ్గర వస్తే కూడా నేను కొన్ని టీమ్స్ని టైం టేబుల్ సెట్ కాదు మాకి, దానికోసమే నేను కొన్ని టీమ్స్ని కూడా అవాయిడ్ చేసి ఈటే స్టాప్ చేస్తున్నాను. డైలీ 5 మ్యాచెస్ ఉంటాయి, 42 జట్లు పాల్గొన్నాయి. అలాగే ఈ టోర్నమెంట్లో కలర్ఫుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఎప్పుడు ఆల్రెడీ ప్లేయర్స్ ఎనీ టైం కల్చర్ ఈ ప్రైజెస్కి. మరి నెక్స్ట్ ఇయర్ ఇంకా దేవుడు ఆ థాట్స్ ఏమేమి ఇస్తాడో తెలియదు. కానీ ఈ ఆధునిక ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరికి రాలేని థాట్స్ ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం అనుకోండి. క్రీడాకారుల్లో అందరి ఆశీస్సులతో నేను ఒక మంచి ఐడియాతో మా సన్నిహితులతో చర్చిస్తే చాలా బాగుంది, దీన్ని ముందుకు తీసుకుని పోతున్నారు. అది ఏం లేదు, దీంట్లోనే ఐపీఎల్ ఉంటుంది. ఏమన్నా ఐపీఎల్ అంటున్నారని చాలా మందికి డౌట్ వచ్చింది, మా సీనియర్స్కి కూడా, మా జూనియర్స్కి కూడా, ఇప్పుడు ఆడే ప్లేయర్స్కి కూడా. ఆ ఐపీఎల్ మీన్స్ ఏముందంటే అందులో ప్లేయర్స్ని కొంటారు, ఓనర్లు ఉంటారు. 8 జట్లు ఉంటాయి, అవి లీగ్ బేసిస్ కింద ఆడుతూనే ఉంటారు. అలా కాకుండా నాకౌట్ ఏపీఎల్ ఇది ఆధోని నాకౌట్ బేసిస్ కింద మేము 4 మెంబర్స్ అంబాసిడర్స్ని పెట్టినాము. చాలా మంచి మనసుతో వాళ్ళు కూడా సహకరించినారు. మా అంబాసిడర్స్ అయినటువంటి ఆర్ఆర్జీ బ్రదర్స్ తిమ్మన గౌడ గారు మరియు రాజాగౌడ్ గారు టీం తీసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా స్థిరపడి ఉన్నాడు. మా తమ్ముడు మల్కాజిగిరిలో ఉంటాడు, మై ఎన్టీఆర్ ఫ్యాన్. ఆయన కూడా ఒక అంబాసిడర్గా ఒక టీం ఒక 42 జట్లు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దాంట్లో 11, ఒక దాంట్లో 10, ఒక దాంట్లో 11, ఒక దాంట్లో 10 ఇట్లా గ్రూప్ వారీగా ఆ టీంలు వాళ్ళకి సాయి పని మరియు మా బేసా కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి రామంజనేయులు, ఆ సాయి పని మంచి సేవా దృక్పథంతో సేవాకర్త, మంచి ఈ మధ్య కాలంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న తమ్ముడు ఆయన. మరి లాస్ట్ ఇంకా 4 మెంబర్స్ కదా, 3 మెంబర్స్ అయిపోయినారు. లాస్ట్ మా తమ్ముడు, ఆయన కూడా ఈ మైదానంలో క్రికెట్ ఆడుతూ ఈ మధ్య కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినాడు. యూత్ ఐకాను, టీడీపీలో మంచి పట్టున్న యువ నాయకుడు. ఆయన దగ్గర పోతే ఎవరు రిటర్న్ రాడు, చేత్తో ఏదో ఒకటి తీసుకుని వస్తారు. అలాంటి మంచి మనసుతో ఆయన కూడా అంబాసిడరింగ్ చేస్తున్నాడు. వన్ ఆఫ్ ది టీం తీసుకున్నారు. పేరు చెప్పండి. సిఎంఎన్ మారుతి నాయుడు, ఆయన కూడా టీం ఒక గ్రూప్ ని తీసుకున్నారు. ఫస్ట్ మెంబర్ పేరు ఇంకోసారి చెప్పండి. ఫస్ట్ మెంబర్ పేరు వచ్చేసి ఆర్ఆర్జీ బ్రదర్స్, ఆర్ఆర్జీ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత అయినటువంటి ఫౌండర్ మా తిమ్మన గౌడ్ గారు, మరి వాళ్ళ తమ్ముడు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మా ఉపాధ్యక్షుడు అయినటువంటి రాజగౌడ్. ఇద్దరు బ్రదర్స్ కలిసి అందుకోసం వాళ్ళకి ఆర్ఆర్జీ బ్రదర్స్ అని పిలుస్తాం మేము. వాళ్ళిద్దరు కలిసి ఒక అంబాసిడర్ తీసుకున్నారు. మరి బ్రోస్ ఫర్ ఎవర్ అని మన సాయి పని మరియు రామంజీ గారు, మరియు కేతారి ఫ్యామిలీ అని మంచి ఫ్యామిలీ ఆదరణలో వన్ ఆఫ్ ది సీనియర్ నందమూరి తారక రామారావు గారి ఫ్యాన్. వాళ్ళ ఫాదర్ కేతారి కృష్ణమూర్తి గారు ఒకప్పుడు టీడీపీకి కూడా కౌన్సిల్గా సపోర్ట్ చేసిన వ్యక్తి, చాలా సీనియర్ నాయకుడు. వారి అబ్బాయే కేతారి విజయ్, ఆయన కూడా వన్ ఆఫ్ ది అంబాసిడర్. ఈ నలుగురితో పాటు ఇక విన్నర్, ఈ టోర్నమెంట్కి విన్నర్ వచ్చేసి మా తోటి మిత్రుడు సీనియర్ క్రికెటర్, మా ఆధోని క్రికెట్ అసోసియేషన్ హానరీ అడ్వైజర్ అయినటువంటి మా పోలినేని సూర్యనారాయణ గారు, ప్రజెంట్ ఖమ్మా కార్పొరేషన్ ఏపీ డైరెక్టర్ అయినటువంటి సూర్యనారాయణ గారు విన్నర్ ప్రైజ్ ₹1,00,000 పాటు ట్రోఫీ అందిస్తున్నారు మనకి. ఇక రెండో ప్రైజ్ వచ్చేసి నా ఇంకొక మిత్రుడు, నా తమ్ముడు లాంటి పార్టీస్కి సంబంధం లేదు, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఈ టోర్నమెంట్ కలర్ఫుల్ టోర్నమెంట్కి మంచి మనసుతో అన్న ఈ టోర్నమెంట్స్ చాలా హ్యాపీ. నాకు నువ్వు పొలిటికల్ లేకుండా చేస్తావు, చాలా హ్యాపీ. మాకి అది ఊరి పేరు మీద చేస్తావు, దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ అవుతామని మాట్లాడి రెండో ప్రైజ్ని ఇచ్చిన మా క్రీడాదాత అయినటువంటి మహేందర్ రెడ్డి గారు, స్టేట్ వైసీపీ సెక్రటరీ, ఆయన కూడా 50,000తో పాటు ట్రోఫీని ఇస్తున్నారు. చాలా మంచి మనసు వీళ్ళు సహకరించినారు నాకు. వీళ్ళతో పాటు మా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు గారు విట్టా రమేష్ అయ్య గారు, ఆయన ఎప్పుడు సేవా కార్యక్రమాల్లో కానీ దేంట్లోనో కానీ ముందుండే వ్యక్తి. ఆయన కూడా
ఈ తూరు కలర్ఫుల్గా పెట్టు ముజీబ్, ఏం కావాలో చెప్పు నాకు. నేను ఎప్పుడు ఆధునిక ఆర్ట్స్ సైన్స్ కాలేజ్లో కూడా చాలా మంది పిల్లలు క్రీడా ఆడుతూ అండర్ 13, 14, 12, 19, 21 అట్లా చాలా మంది మా అసోసియేషన్స్ నుంచి ముందుకు పోయినారు. ఒక అమ్మాయి కూడా ఇండియా టీంకి ఆడింది. ఇప్పుడు ఆదివారం కూడా మనము సెలక్షన్స్ పెట్టినాము అండర్ 12, అండర్ 14 అని. దాంట్లో కూడా చాలా మంది పాల్గొచ్చు. ఆలూరు, ఆదోని, పతికొండ ఈ 3 ప్రాంతాల్లో డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ వాళ్ళు కూడా ఆర్ట్స్ కాలేజ్ మైదానానికి వచ్చేస్తున్నారు. అయ్య గారు చాలా మంచి మనసు. ఎప్పుడు నేను పోయినా మరి నవ్వుతూ ఏం కావాలా అయ్యా, ఇది కాన్సెప్ట్, రైట్ ప్రొసీడ్, సిరీస్ ఏమనుకున్నావు లేదా ఈ తూరు కప్పు బ్యాటు ఇలా ఏదో అమౌంట్ ఇస్తుంటే కదా, అదే కదా నువ్వు చేసేది లేదా ఇప్పుడు అంత డిఫరెంట్గా ఉంది. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు గ్రౌండ్కి పోతారు, ఏమరా ఏం ఆడవచ్చినావు, పొద్దున్న పోతావు సాయంత్రం పోతావు, ఏం తేవు నువ్వు, ఆటాడికే ఉంటాయి మా పరిస్థితులు. చాలా మంది క్రీడాకారుల పరిస్థితులు ఆటాడికే ఉంటాయి. పొద్దున్న పోతే సాయంత్రం వస్తావు, బ్యాట్ అల్లాడుకుంటూ వస్తావు, పోతావు, ఊరికే అదే ఏదో కప్పు తెస్తావు పెడతావు. ఏం మా బతుకులు ఎట్లాపా, నువ్వు ఏమైనా పండిపో ఆడుకో అంటారు. మంచి క్రికెటర్ ఉంటారు వాడు. కానీ ఆ ఫ్యామిలీ, ఆ తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు, మా ఆడపడుచున్నట్టు వాళ్ళు ప్రతి క్రీడాకారులు తల్లిదండ్రులు సంతోషించే దగ్గ ప్రైజులు ఈ తూరును ఆలోచించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఒక ఫ్రిడ్జ్, ఇంటికి యూజ్ అయ్యే వస్తువు, ఫ్రిడ్జ్తో పాటు బ్యాట్, ఒక మెమోటో ఇస్తాము. అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్ ఒక మెమోటోతో పాటు బ్యాట్, కలర్ 32 ఇంచెస్ టీవీ ఇస్తున్నాము. ఇంకా బెస్ట్ బౌలర్ ఒక బ్యాట్, ఒక ట్రోఫీ, పేర్ షూ తో పాటు వాషింగ్ మిషన్ ఇస్తున్నాము. ఈ 3 ప్రైజులు ఎన్నడూ లేని విధంగా ఆదంలో దాదాపు నేను క్రికెట్ ఆడి పుట్టినప్పటి నుంచి ఇలాంటి ప్రైజు నేను చూడలేదు, ఎవరు ఇయ్యలేదు. నాకు మంచి ఈ థాట్స్తో చేసినాను. నాకు సహకరించిన దాతలు కూడా ముందుకు వచ్చి హ్యాపీగా చెప్పినందుకు ఇప్పుడు ఆడే అదృష్టవంతులు, ఆ లక్కీ మ్యాన్ ఎవరు ఆ గ్రౌండ్లో ఈ ముగ్గురు. రేపు 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు సంక్రాంతి సంబరాలు ఆదంలో మున్సిపల్ మైదానంలో స్టార్ట్ అవుతున్నాయి. 42 జట్లు పాల్గొంటున్నాయి దీంట్లో. అలాగే మా ఇంకొక తమ్ముడు స్టేట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి, ప్రముఖ పారిశ్రామికవేత్త, మంచి కలర్ఫుల్ నాయకుడు ఆయన. ఎందుకంటే ఆయన దగ్గర కూడా ఎవరైనా పోని ఖాళీ చేతులతో రారు. మంచి మనసుతో ఎప్పుడైనా పని అన్న ఏం చెప్పు, ఏం కావాలా, ఎట్లా చేయాలా, ఏం చెప్పు. బత్తిని లక్ష్మీనారాయణ గారు ముగ్గుల పోటీ మిగతా స్కూల్లో ఆంధ్రజ్యోతులు నిర్వహిస్తే వాళ్ళకి అన్ని ప్రైజులు ఆయన సమర్పించినారు పెద్ద ఆయన. ఇప్పుడు వారి అబ్బాయి అయినటువంటి కుబేర్నాథ్ గారు మాకి ఎప్పుడు మా టోర్నమెంట్స్కి స్పాన్సరింగ్ గానే ఉంటాడు. అలాంటి మంచి వ్యక్తి. ఆయన దగ్గర కూడా ఎవరైనా పోయి ఖాళీ చేతులతో రారు. ఆయన కూడా మంచి మనసుతో అన్న ఏం చేద్దామంటే నువ్వు ఛాయిస్ చెప్ప, నువ్వు ఏమంటే అది అని చెప్తే నేను అన్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు నేను ఇస్తానని చెప్తే ఒక మెమెంటోతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 500 రూపీస్ క్యాష్ కూడా ఇస్తున్నాము ప్రతి మ్యాచ్కి. ఆయన పరంగా మేము చేస్తున్నాము. ఆ తమ్ముడు కూడా చాలా మంచి మనసు మాకు సహకరించినారు. దాంతో పాటు ఫస్ట్ టైం ఈ టోర్నమెంట్లో షరఫ్ బజార్ నుంచి మా తమ్ముడు రఘు అని లలిత జ్యువెలర్స్, ఆయన కూడా మంచి మనసుతో అన్న వారి అబ్బాయి కూడా బెంగళూరులో చదువుతున్నాడు. ఆ అబ్బాయి కూడా మంచి క్రికెటర్గా తయారవుతున్నాడు. ఇప్పుడు అన్న నేను ఏం చెప్పనా, ఎట్లా చేయాలా అంటే నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది, ఎంతసేపు ఉన్న బిజినెస్ కంటిన్యూ ఉండేది ఉంటుంది, ఆలోచించు అంటే అన్న నువ్వు ఏం చెప్తే అది అని చెప్తే బాల్స్ ఇప్పించేకి ఒప్పుకున్నాడు. ఆల్ మ్యాచెస్ బాల్స్ ఆయన మాకు స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు చాలా మంది మిత్రులు ఉన్నారు. వాళ్ళు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ అయినటువంటి మన మనోహరయ్య, ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి మనోహరయ్య గారు మంచి మనసుతో మాకు సహకరించినారు. వారికి మరి వారితో పాటు మా యువ నాయకుడు అప్కమింగ్ ఇప్పుడున్న జగదీష్ కుమార్, వారు వారి అబ్బాయి హర్షిత్ చౌదరి, ఇద్దరు స్పాన్సరింగ్ చేస్తున్నాం. మాకు ఫస్ట్ టైము
చాలా మంచి మనసుతో వాళ్ళు కూడా సహకరించినారు. హర్షిత్ కుమార్ వాళ్ళ తండ్రి గారైనటువంటి జగదీష్ కుమార్ గారు, మరియు మంగళ జ్యువెలర్స్ వినోద్ జైన్ గారు, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులైనటువంటి ఇంతియాజ్ గారు, మరియు నోబుల్ కాలేజ్ అధినేత దేవదానం గారు, మరియు బీజేపీ సీనియర్ నాయకులు మధుసూదన్ శర్మ గారు, మరియు మన అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ కమ్ వైసీపీ సీనియర్ లీడర్ అయినటువంటి మాజీ మార్కెట్ డైరెక్టర్ మునిస్వామి గారు, మరియు మా తోటి మిత్రుడు మాతో పాటు క్రికెట్ లో ప్రయాణం చేసిన సీనియర్ క్రికెటర్ మా అసోసియేషన్ మెంబర్ ఎం నాగరాజ్ గారు, అలాగే ఫర్టిలైజర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎర్రి స్వామి గారు, మరియు నా క్లాస్మేట్ నా చిన్ననాటి మిత్రుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో ఉంటాడు ఆయన విష్ణు రెడ్డి గారు, బసరగోడు విష్ణు రెడ్డి గారు, మరియు మా ఏసీ శ్రీకాంత్ రెడ్డి గారి అల్లుడైనటువంటి ఏసీ వినోద్ రెడ్డి అడ్వకేట్ కాంట్రాక్టర్ ఆయన కూడా, మరియు బసవమామ ల్యాండ్ లార్డ్ మా మామ అంటాం పెద్ద ఆయన ఉన్నట్టు మాకి బసవమామ గారికి, మగటి ఎగటి మాధవ్ గారు ఆయన కూడా వన్ ఆఫ్ ది అసోసియేషన్ మెంబర్ కమ్ సీనియర్ క్రికెటర్ ఆయనకి, మరియు రజబ్ సౌకార్ ఆయన కూడా ల్యాండ్ లార్డ్ ప్లస్ వన్ ఆఫ్ ది క్రికెట్ మెంబర్ అసోసియేషన్ మెంబర్, అలాగే సోనాలిక ట్రాక్టర్ షోరూమ్ అధినేత అయినటువంటి సోనిక రామకృష్ణ గారికి, మరియు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిమ్మప్ప గారికి, ఎందుకంటే డాడీ మేమేమన్నా సహకరిస్తామని చెప్పడం ఈ మాట మాకు సహకరించినట్టు తమ్ముడు నువ్వు మాట్లాడాలంటే మాకు చాలు, మా క్రికెట్ టోర్నమెంట్ సహకరిస్తామని చెప్తున్నావు, చాలా హ్యాపీ. అలాగే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఈ స్పోర్ట్స్ ఆడుతూ మాకు స్పాన్సరింగ్ చేస్తున్నారు బ్యాట్లు, ఏజే స్పోర్ట్స్ జాఫర్, అలాగే జంజం స్పోర్ట్స్ ముస్తఫా మంచి కలర్ఫుల్ బ్యాట్స్మెన్. వీళ్ళందరూ స్పాన్సర్లతో పాటు ఇంతమంది దాతలతో పాటు క్రీడాకారుల శిష్యులు, క్రీడా దాతల శిష్యులు, అన్ని వర్గాల ప్రజల శిష్యులు, ప్లస్ పెద్ద ఆయన ఆదోని తెలుగుదేశం పార్టీ లెజెండ్ అన్నదాత ఆదోని అన్న అయినటువంటి పంగ మీనాక్షి నాయుడు గారి ఆశీస్సులు, వారితో పాటు ప్రజెంట్ ఆదోని రథసారథి మా ఎమ్మెల్యే మన ఆదోని ఎమ్మెల్యే ఎప్పుడు అమెరికా నుంచి కూడా అడిగినాను నాకు, ఏం కొంచెం ఈ టోర్నమెంట్ ఏమో కలర్ఫుల్ గా చేస్తున్నావు, నువ్వు చాలా హ్యాపీ, నేను కూడా వస్తానబ్బా, ఏమో అంబాసిడర్ అంటున్నావు, టీవీ ఫ్రిడ్జ్ ఏం వాషింగ్ మిషన్ ఏమో చెప్తున్నావు అంటే నేను బ్యాటింగ్ కూడా ఆడతాను యాద చేస్తాను అని అడిగినారు. సార్ మీరు ఫస్ట్ వచ్చేది కావాలంటే 100% వస్తామన్నారు. ఆయనకి మరి మా మిత్రుడు ఇద్దరున్నారు, ఇద్దరు రెండు కన్ను లాంటి వాళ్ళు ఇద్దరు, ఒకరు నాతో పాటు తోటి సీనియర్ క్రికెటర్స్ వాళ్ళు ఇద్దరు వివిధ పార్టీలో ఉన్నారు, ఒకరు మై పార్టీ టీడీపీలో ఉన్నారు, ఒకరు జనసేన పార్టీలో ఉన్నారు. ఒక భూపాల్ చౌదరి ఆయన కూడా సీనియర్ క్రికెటర్, దేవలయన్స్ కెప్టెన్ మేము ఆడేటప్పుడు, ఆయన యంగ్ గేమ్స్ కెప్టెన్, జనసేన లీడర్. వాళ్ళిద్దరు ముజీబ్ ఉన్నాడంటే నా బ్యాక్ బోన్, నా రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఇద్దరు. వారితో పాటు క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మంచి మనసుతో దాదాపు నెల కింద గ్రౌండ్ ప్రెస్కి అక్కడ కాంప్లెక్స్ ఆదరణ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. కొత్త కాంప్లెక్స్ కడుతున్నారు, మున్సిపాలిటీ కొత్త కాంప్లెక్స్ ఓల్డ్ బస్ స్టాండ్లో. దానికి సంబంధించిన ఇసుక తెచ్చి గ్రౌండ్లో మట్టి వేయడం జరిగింది. చాలామంది క్రీడాకారులు బాధపడి మా దగ్గర, రమేష్ గారి దగ్గర, మల్లప్ప గారి దగ్గర, అందరి దగ్గర డిస్కషన్ చేసి ఎలా అన్నా ఈ గ్రౌండ్ ఇట్లా చేస్తే ఎలా అది అని అంటే నేను మాట్లాడతాము కాంట్రాక్టర్ అని చెప్పి మిగతా రమేష్ గారు, మనము కమిషనర్ గారు కృష్ణ సార్తో మరియు రాజశేఖర్ సార్తో వీళ్ళతో మాట్లాడితే మరి కాంట్రాక్టర్ రాజం ప్రసాద్ గారి అల్లుడైనటువంటి ఉమాకాంత్తో నేను లైవ్లో పోయి మాట్లాడితే అప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే దగ్గరకు వచ్చినప్పుడు మేము తీస్తాము, మరి ఇదే మట్టినే తీసుకుని డంప్ చేయాలా అని చెప్పిన మాట ప్రకారము మా క్రికెట్కి మ్యాచ్కి ముందు మొత్తం గ్రౌండ్లో మట్టి తీపిచ్చి క్లీన్ చేపించి రోలర్ పెట్టించి మొత్తం గ్రౌండ్ని రోల్ చేపించిన. చాలా హ్యాపీ, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
మన రాజేంద్ర ప్రసాద్కి వాళ్ళ అల్లుడు ఉమాకాంత్ గారికి, ఎందుకంటే గ్రౌండ్ని మరీ పాత గ్రౌండ్ మాదిరిగా తయారు చేసేసినారు. మాకు చాలా హ్యాపీ. మరి దీనికి సహకరించిన రాజశేఖర్ సార్ డిఈ గారికి, మరి మున్సిపల్ కమిషనర్ మంచి మనసుతో ఆయన ఆధునికలో ఈ మధ్య కాలంలో చాలా మంచి డెవలప్మెంట్స్, డ్రైనేజ్ అయినా కానీ ఏమైనా కానీ ఈ మధ్య గ్రౌండ్ విషయంలో కానీ సార్ చాలా హార్ట్ఫుల్గా మంచి మనసుతో ఆయన నాన్ కరప్టెడ్గా ముందుకు పోతున్నారు. సార్కి, కృష్ణ గారికి మరియు మన డిఎస్పీ మేడం ఏమైనా క్రీడాకారులు అటువంటి ఏమైనా చేయండి, మీరు చాలా హ్యాపీ. మీరు ఒక పర్మిషన్ మా దగ్గర వచ్చి తీసుకున్నారని చెప్పడం పోయిన సంవత్సరం నుంచి చెప్తే మేము ఆ పర్మిషన్ మేడం గారు, హేమలత మేడం గారు పర్మిషన్ లెటర్ పెట్టి, అలాగే మన 2 సిఐ రాజశేఖర రెడ్డి సార్ గారితో కూడా మన రీసెంట్గా కలిసి వారితో కూడా చర్చించి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. వీరి అందరికీ మా ఆధునిక క్రికెట్ అసోసియేషన్ తరఫున, క్రీడాకారుల తరఫున, ఆధునిక ప్రజానికం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాము. రాబోయే 2-3 నెలల్లో ఫ్రెండ్షిప్ కప్ అని ఎవరి ఇయర్ నేను డిపార్ట్మెంటల్ టోర్నమెంట్, అది దీంట్లో ఓన్లీ ఫర్ ఎంప్లాయీస్ ఉంటారు. దీంట్లో మీడియా మిత్రులు కూడా ఉంటారు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉంటుంది. అన్ని శాఖలకు సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కలిసి టోర్నమెంట్ ఆడతారు. ఆ టోర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాను నేను. ఆ టోర్నమెంట్ కూడా షార్ట్లీ ఉంటుంది అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు. కొత్త థాట్తో నేను ఈ 7 అంబాసిడర్స్ని అనుకున్నాము. దీంట్లో ఐపీఎల్ ఉంటుంది అనుకున్నాము. నాకౌట్ బేసిస్ ఐపీఎల్ అంటే దీని మీనింగ్ ఏమంటే, నాకు వచ్చిన థాట్ ఇది, 42 జట్లు ఏబిసిడి గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూప్కి 11, ఒక గ్రూప్కి 10, ఇంకో గ్రూప్కి 11, ఇంకో గ్రూప్కి 10. ఈ 4 గ్రూపులు డివైడ్ డిక్ సిస్టంలో, ఈ మేము ఫిక్సర్స్ తీసింది కూడా 42 జట్లు మాన్యువల్గా వేయలేదు నేను. డిక్ సిస్టంలో ఆల్ క్యాప్టెన్ సమక్షంలో డిక్ సిస్టంలో ఏడా నాకు తెలిసి భారతదేశంలో ఏడా తీయలేదు. ఇట్లా మాన్యువల్గా వేస్తారు, మాన్యువల్గా రాస్తారు, వీళ్ళతో ఆడి వీళ్ళతో ఆడని. ఆయన తర్వాత ఓడిపోయిన టీం మాకు అంత పెద్ద టీంతో చేద్దామని బాధపడతారు కాబట్టి నేను డిక్ సిస్టంలో తీస్తాను. అలాగే ఈ డిక్ సిస్టంలో ఎంపైర్స్ కూడా తీసిన. ఒక్కొక్కరికి ఒక గ్రూప్ వచ్చింది. ఆ గ్రూపులో 5 మ్యాచ్ రన్నింగ్ ఉంటాయి. ఒక్కొక్కరికి 10 టీంలు, ఒకరికి 11 టీంలు, 11 ఒక 10 టీంలు వచ్చి ఉంటాయి. క్వార్టర్ ఫైనల్స్ కి అందరు ఎంపైర్స్ ఉంటారు. సెమీఫైనల్ కి 4 ఎంపైర్స్ ఉంటారు, 4 టీంలు నిలబడి ఉంటాయి. ఫైనల్ కి 2 ఎంపైర్స్ తో పాటు అన్ని టీంలు పక్కన పోయిన 2 జట్లు మాత్రమే ఫైనల్ కి తలపడతాయి. ఆ ఫైనల్ కి వచ్చిన జట్లకి వీళ్ళు అంబాసిడర్స్ నుంచి ఏం ఉంది, అంబాసిడర్స్ అని పెట్టినారు. దీంట్లో కొత్తదనం ఏముంది, ఐపీఎల్ అంటున్నాం, నాకౌట్ బేసిస్ అంటున్నాం, మరి ప్లేయర్స్ ని కొనేలేమంటున్నాం. కొనలేమంటే ఓనర్స్ పెట్టి కొనేది గినేది కాదు. ఇది వాళ్ళు ఇచ్చిన సమ్ అమౌంట్ని మేము 60% విన్నర్స్కి, 40% రన్నర్స్కి, 14 స్క్వాడ్ ఉంటుంది టీము, 14 మంది ఉంటారు జట్లో. ఆ 14 మందికి ఈక్వల్ అమౌంట్ చేరుతుంది. విన్నర్స్కి 60%, మరి 14 మందికి 40%, రన్నర్స్కి ఈక్వల్ అమౌంట్ ప్లస్ మెమౌంటస్ ఉంటాయి, ఇండివిజువల్ కప్స్. మరి ₹1,00,000 విన్నర్ అమౌంట్, మరి ట్రోఫీ ఉంటుంది 50,000, అది సపరేట్ ఉంటుంది. ఈ రకంగా ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున స్టెప్ ఎత్తినాము. చాలా మంది ప్లేయర్స్ చాలా హ్యాపీ ఉన్నారు ఈ కొత్త థాట్కి. దీన్నే నేను ఐపీఎల్ గా, ఆధునిక ఏపీఎల్ గా అనుకుంటున్నాను. విన్నర్స్ అయితే ఈ అంబాసిడర్స్ ని మేము పెట్టడంతో ఈ అంబాసిడర్ పేరును ముందుగా ప్రకటిస్తాం. ఎలా అనుకుంటున్నారు మీరు? అంబాసిడర్ ఎగ్జాంపుల్ సోమర్సెట్ టీము, 4 అంబాసిడర్స్ ఇంపార్టెంట్, 42 జట్లు ఇంపార్టెంట్. ఈ 42 జట్లు పేర్లు ఏంటి చెప్తున్నాను. సోమర్సెట్ టీమ్ విన్నర్స్. ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ అనుకోండి అండ్ రామ్ చరణ్, తిరుమల ఎన్టీఆర్ రామ్ చరణ్ గారి విన్నర్స్ ఆఫ్ సోమర్సెట్ 11 ఆధోని ఛాంపియన్స్ ట్రోఫీ అని ప్రకటిస్తాం. అంబాసిడర్ పేర్లు ఇవి ఎగ్జాంపుల్ చెప్తాను వీళ్ళ పేర్లు, కానీ అంబాసిడర్ పేరు వస్తుంది, అక్కడ కింద టీం పేరు వస్తుంది. ఆధోని ఛాంపియన్స్ ట్రోఫీ వాళ్ళు కైవసం చేస్తున్నామని చెప్తాం.